మహారుచికి స్వాగతం. ఈరోజు మహారుచి ఛానల్లో బెండకాయ పచ్చి చింతకాయతో రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకున్న తర్వాత బెండకాయ ముక్కలు ఫ్రై చేసుకోవాలి. రోట్లో జీలకర్ర, ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, రాక్ సాల్ట్ వేసుకొని మెత్తగా నూరుకోవాలి. పచ్చిమిరపకాయలు కొద్దిగా నూరుకున్న తర్వాత పచ్చి చింతకాయ ముక్కలు వేసుకోవాలి. చింతకాయని బాగా నూరిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలి. బెండకాయ ముక్కలు వేసిన తర్వాత పసుపు వేసుకోవాలి. తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు, వెల్లుల్లిపాయ, కరివేపాకు వేసుకోవాలి. తాలింపు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నూరుకున్న పచ్చడి వేసుకోవాలి. రుచికరమైన చింతకాయ బెండకాయ రోటి పచ్చడి రెడీ. ఈ వంట మీకు నచ్చినట్లయితే మహారుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు.
subscribe us and press the bell icon for more interesting updates.